ఓం నమ శాంతాయ దివ్యాయ సత్యధర్మస్వరూపిణే స్వానందామృతతృప్తాయ సుందరాయ నమో నమః. మనం అనుభూతి ప్రకాశం శ్వేతాశ్వరతరోపనిషత్తు సారాన్ని గురించి చదువుతున్నాం. ఇక్కడ యోగాన్ని గురించి చెప్తున్నారు. ఆ యోగశాస్త్ర విషయాన్ని మాట్లాడుతూ ఉన్నప్పుడు పతంజలి యోగ శాస్త్రానికి సంబంధించినటువంటి విషయాన్ని ప్రస్తావించారు. క్లేశాన్ పతంజలి ప్రాహ తేష్వ విద్యా అవిద్యాదిరస్మిత ద్వితీయ రాగద్వేషో అభినివేశస్తు పంచమః అని 5 రకాలైనటువంటి క్లేశాలు చెప్పారు. యోగ సాధన చేసేటప్పుడు 5 రకాలైన క్లేశాలు ఉంటాయి. ఏమిటవి? పతంజలి అంటే యోగ శాస్త్రాన్ని ప్రవర్తింపజేసినటువంటి వాడు, యోగ దర్శనానికి ఆయన కర్త అంటారు. ఆయన పతంజలి క్లేశములను ప్రాహా చెప్పి ఉన్నాడు. ఆయన క్లేశాలు, యోగంలో ఉండేటువంటి కష్టాలని చెప్పాడు. ఏమిటండి అవి? ఆ తేషు వాటి యందు ఆదిహి మొదటిది అవిద్య. దేనికైనా ఈ అవిద్య అన్నటువంటిది మూలమండి, అజ్ఞానం. ఎవరైనా అంటే వేదాంగములు చదువుకున్నటువంటి వాళ్ళైనా, లోకంలో లౌకికమైన విద్యలు చదువుకున్న వాళ్ళైనా అజ్ఞానంలోనే ఉంటారు. ఈ అజ్ఞానం నుంచి బయటికి రానంత కాలం వేదాంతం వ్యర్థం. అజ్ఞానం నుంచి బయటికి రావాలి. ఏమంటే వేదాంతం అనేటువంటిది వ్యాపార వస్తువు కాదు. అంటే వ్యాపార వస్తువుల వల్ల లాభ నష్టాలు ఉంటాయి. మనకేదో లాభం ఉంటుంది, మనకి ఒక్కొక్కప్పుడు నష్టం వస్తుంది. వ్యాపార వస్తువులు. బ్రహ్మ విద్య వ్యాపార వస్తువు కాదు. ఎందుకండి అంటే దీనివల్ల ఒక్క లాభమే ఉంటుంది, నష్టం ఉండదు. ఒక్క లాభం. జ్ఞానం కలిగింది అంటే నువ్వు బ్రహ్మాన్ని పొందుతావు, నువ్వే బ్రహ్మాన్ని అవుతావు. కాబట్టి నీకు ఇక్కడ నష్టం అంటూ ఏమీ లేదు. అవిద్య అనేటువంటిది మొదటి కష్టం, దీన్ని వదిలించుకోవాలి. రెండో కష్టమైన ద్వితీయ, రెండవది అస్మిత. అస్మిత అనేటువంటి దోషం. మూడోది ఏమిటండి? ద్వేష రాగం. ద్వేషం మూడోది, రాగం నాలుగోది. పంచమః ఐదవది అభినివేశ. అభినివేశం అన్నటువంటి పేరు కలది. పతంజలి 5 రకాలైనటువంటి క్లేశాలు చెప్పాడు. దాంట్లో మొదటిది అవిద్య, రెండవది అస్మిత, మూడవది ద్వేషం, నాలుగవది రాగం, ఐదవది అభినివేశం. పతంజలి యోగ శాస్త్రంలో శేశ్వర సాంఖ్యవాదం అంటారు. అంటే సాంఖ్యం అనేటువంటి దర్శనం ఉంటున్నారు. దానికి యోగ దర్శనానికి పెద్దగా తేడా లేదు. దీనికి దానికి తేడా ఏమిటండి అని అంటే, యోగంలో ఈశ్వరుణ్ణి అంగీకరిస్తారు, సాంఖ్యంలో ఈశ్వరుణ్ణి అంగీకరించరు. సాంఖ్యవాదులు ఈశ్వరుణ్ణి అంగీకరించరు, ఈశ్వరుడు లేడు అంటారు. ఈశ్వరుడు లేడు అంటారు సాంఖ్యవాదులు. బ్రహ్మవాదులు, ఈ యోగవాదులు ఈశ్వరుడు ఉన్నాడు అంటారు. యోగ దర్శనంలో ఈశ్వరుణ్ణి అంగీకరిస్తారు. క్లేశకర్మ విపాకాశయై అపరామృష్ట పురుష విశేష ఈశ్వర. ఎవరండి ఈశ్వరుడు అంటే, క్లేశకర్మ విపాక ఆశయై అపరామృష్ట అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశాలనేటువంటి క్లేశాలు, 5 రకాలైనటువంటి క్లేశాలు. ధర్మాధర్మాలనేటువంటి 2 రకాలైన కర్మలు, వాటి ఫలాలైనటువంటి విపాకములు, వాటికి అనుగుణాలైనటువంటి వాసనలు, ఆశయాలు, వీటి చేత
పరామర్శింపబడనటువంటి పురుషుడు, అంటనటువంటి పురుషుడు ఈశ్వరుడు. ముక్త పురుషుడిని ఈశ్వరుడు అనకూడదు. ఈశ్వరుడికి పురుషుడికి తేడా ఉంది. పురుషుని కంటే ఈశ్వరుడు వేరైనటువంటి వాడు. అందువలనే పతంజలి సూత్రాల్లో పురుష విశేష అనేటువంటి పదం విశేషం చేర్చడం చేత ఈశ్వరుడు సర్వదా ముక్తుడు. పురుషుడు ఒకసారి ముక్తుడవుతాడు ప్రయత్నం చేతను, కానీ ఈశ్వరుడికి ప్రయత్నం లేదు, అతడు ఎప్పుడూ కూడా ముక్తుడే అని చెప్పారు. భోక్తా భోగ్యం ప్రేరకశ్చ త్రయం బ్రహ్మేతి తత్వధీః ఉపాయేన బ్రహ్మధీ స్యాత్ అరణిస్థాగ్నిలాభవతు. ఏమండి, దీంట్లో ఎలా ఉన్నదంటే విషయం ఇది శ్వేతాశ్వతరోపనిషత్తు యొక్క సారాన్ని మనం చదువుతున్నాం. ఇక్కడ బ్రహ్మాన్ని గురించి మాట్లాడుకున్న వాళ్ళే అందరూ కూర్చున్న వాళ్ళు. వాళ్ళకి లౌకికమైనటువంటి మాటలే ఉండవు, అక్కర్లేదు కూడా. అంటే మనం కూడా మెట్టుకు మెట్టు ఎక్కాలండి. మనం కూడా ముందు సంస్కృతం నేర్చుకున్నప్పుడు రఘువంశం నేర్చుకున్నాం, కుమార సంభవం నేర్చుకున్నాం, లేకపోతే మేఘ సందేశం నేర్చుకున్నాం. లఘు కావ్యత్రయం అంటారు. అలాగే బృహత్ కావ్యత్రయం అని కిరాతార్జునీయం చదివాం, శిశుపాల వధ చదివాం, హర్ష నైషధం చదివాం. ఆ తరువాతను వ్యాకరణం చదివాం. ఓవేళ అవకాశం ఉంటే వ్యాకరణం, తర్కం మొదలైనటువంటి శాస్త్రాలు చదివాం. ఇవన్నీ కొన్నాళ్ళు చేసాం. విద్యల్ని ముందు సంపాదించాం. ఈ విద్యలు భోజనం పెట్టవు, బ్రహ్మజ్ఞానాన్ని కలిగించవు. ఈ విద్యలు ఏవీ ప్రయోజనం లేదు. వేదాలు చదివాం, వేదాలకు అంగాలు చదివాం, అవి అయిపోయాయి. ఇప్పుడు ఎక్కడికి వచ్చాం మనం అండి? మనం నేనేమిటో తెలుసుకోవడం దగ్గరికి రావాలి. అందుకే తప్పించి నేను కొట్టిన పిండండి నాకు కావ్యాల గురించి మాట్లాడడం, నాకేమో అలంకార శాస్త్రం మాట్లాడడం చాలా సులభం అండి కాబట్టి నేను మాట్లాడతానండి అని అనకూడదు. అంటే నువ్వు వాటిని బాగా నువ్వు చదివావు, నీకు వంట బట్టి ఇంకా వాటిని వదిలి బ్రహ్మజ్ఞానం కోసం ప్రయత్నించి, ఏమయ్యా ఏమిటి బ్రహ్మజ్ఞానం ఎలా పొందాలి అంటే, భోక్త అనుభవించేవాడు, భోగ్యం అనుభవించబడేటువంటిది, ప్రేరకశ్చ ప్రేరేపణ చేసేవాడు. అనుభవించేటువంటి వాడు జీవుడు, అనుభవించబడేది జగత్తు, ప్రేరణ చేసేటువంటి వాడు ఆత్మ. త్రయం ఈ ముగ్గురు కూడా బ్రహ్మేతి, బ్రహ్మము అనేటువంటిది తత్వధీ, తత్వబుద్ధి, తత్వజ్ఞానం కలిగినటువంటి వాళ్ళు. అనుభవించేటువంటి జీవుడు బ్రహ్మమే, అనుభవించబడే జగత్తు బ్రహ్మమే, ప్రేరేపణ చేసిన వాడు బ్రహ్మమే, అంతా బ్రహ్మమే అన్నటువంటి స్థితిలో ఉంటారు బ్రహ్మజ్ఞానం కలవాళ్ళు. బ్రహ్మజ్ఞానం కలవాళ్ళకి అయ్యా నమస్కారం అండి అని మనం అనక్కర్లేదు, వాడికి అహంకారం ఉండదు. రామచంద్రుడు స్మితపూర్వాభిభాషీచ పూర్వభాషీచ రాఘవ అంటారు. రాముడి గురించి చెప్పేటప్పుడు ఏమిటంటారంటే, ఎవరు కనిపించినా నవ్వుతూ పలకరించేవాట, ముందు పలకరించేవాట. అంటే వాళ్ళింటికి ఎవరైనా వచ్చినా ఆయనే ముందు పలకరించేవాడు, ఆయన ఎవరింటికి వెళ్ళినా ఆయనే ముందు మాట్లాడేవాడు. ఇప్పుడు మనకేమిటి, మనం కానీ ఒకవేళ మనంతట మనం మాట్లాడేమనుకోండి, మనం తక్కువ వాళ్ళమైపోతామేమో, అవతల వాడు గొప్పవాడైపోతాడేమో. అసలు ఈ శరీరం ఎన్నాళ్ళు ఉంటుందండి? ఈ శరీరం కొన్నాళ్ళే, కొంతమందికి 70 వరకు ఉంటుంది, కొంతమందికి 80 వరకు ఉంటుంది. 70కి 80కి మధ్యన కొంతమందికి పోతుంది, 80కి 90కి మధ్యన కొంతమందికి పోతుంది. ఎక్కడో ఒక 1% 2% 90 దాటిన తర్వాత 100 వరకు ఉంటుంది. 90 దాటి 100 వరకు ఉన్నవాళ్ళు 1 or 2%. ఆ ఉన్న వాళ్ళకు కూడా చాలామంది కళ్ళు కనిపించవు, చెవులు వినిపించవు, జ్ఞాపక శక్తి ఉండదు, చాలా ఇబ్బందులు పడతారు.
90 దాటితే. 80 దాటిన నుంచి 90 మధ్యని ఆరోగ్యవంతంగా ఓ 20% మంది ఉంటే, అనారోగ్యవంతంగా ఓ 80% మంది ఉంటారు. 80 లోపుని 80 లోపుని కూడా 70-80 మధ్యని ఆరోగ్యాన్ని కలవాళ్ళు లేని వాళ్ళు అన్న రకాలు 2 రకాలు ఉంటాయి. ఇన్ని బాధలు ఉన్నటువంటి శరీరానికి నేను ముందా నువ్వు ముందా, నన్ను పలకరించేవా నిన్ను పలకరించేనా, నేను గొప్పవాడినా నువ్వు గొప్పవాడివా, ఎవడు గొప్పవాడు? ఈ దేహం ఏమైనా శాశ్వతమా? పోనీ నీ పేరు ప్రతిష్టలు శాశ్వతమా? ఇవాళ నువ్వు నిజమే చాలా పేరున్నవాడివి, చాలా గొప్పవాడివి, కారే రాజులు రాజ్యములు కలుగవి. ఎంతోమంది మహాత్ములు పుట్టారు పోయారు, మనమనగా ఏమాత్రం, అందరూ పోతారు. కాబట్టి తత్వజ్ఞానం కలిగినటువంటి వాళ్ళకి అనుభవించేటువంటి భోక్త, అనుభవింపబడేటటువంటి జగత్తు, అనుభవాన్ని ప్రేరణ చేసేటువంటి పరమాత్మ ఒక్కళ్ళే. ఉపాయేన, ఉపాయము చేత అరణిస్త అగ్నిలాభవతు, అరణియందున్నటువంటి అగ్నిని పొందినట్టుగా బ్రహ్మధీహి స్యాత్, బ్రహ్మబుద్ధి కలుగును. బ్రహ్మబుద్ధి ఎలా కలుగుతుంది అంటే, అరణి అంటే అగ్నిహోత్రం కావాలంటే కిందనో కర్ర మీదనో కర్ర పెట్టి మధిస్తారు. ఆ రెండింటినీ మధిస్తే దాంట్లోంచి అగ్నిహోత్రం పుడుతుంది. అలాగా తత్వజ్ఞానం అనేటువంటిది ఉపాయం చేత పొందాలి. ఏమిటది? ఎలా ఉంటుంది? భోక్త అనుభవించే జీవుడు, భోగ్యము అనుభవింపబడే జగత్తు, ప్రేరకుడు అనుభవానికి జీవుణ్ణి ప్రేరేపించే అభోక్త అయినటువంటి పరమాత్మ, మూడున్నూ బ్రహ్మమే అనేటువంటి తత్వజ్ఞానం. తత్వజ్ఞానం ఉపాయం వల్ల కలుగుతుంది. ఏ విధంగా అరణియందు ఉపాయం చేత అగ్నిని పొందుతున్నామో అదేవిధంగా ఉపాయం చేత బ్రహ్మజ్ఞానాన్ని పొందాలి. ఏతజ్ఞేయం నిత్యమేవాత్మ సంస్థం నాతఃపరం వేదితవ్యం హి కించిత్ భోక్తా భోగ్యం ప్రేరితారంచ మత్వా సర్వం ప్రోక్తం త్రివిధం బ్రహ్మమేతతు అనే శృతి అంటే ఉపనిషద్వాక్యాలు. ప్రతి మంత్రానికి ప్రతి శ్లోకానికి ఉపనిషత్తు ఏమిటి చెప్తున్నాదో చెప్తున్నాను. మూలం చదవకుండా ఎప్పుడూ వ్యాఖ్యానాలు చదవకూడదు. అంటే చదువు నేర్చుకోవడం అనేటువంటి దాంట్లో మొదటి పద్ధతి ఏమిటంటే మూల గ్రంథం చదవాలి. నీకు తప్పో ఒప్పో మూల గ్రంథం అర్థమైన తర్వాతను అప్పుడు దానికి ఎవరైనా రాసినటువంటి వ్యాఖ్యానాలు, దాని గురించి ఎవరైనా మాట్లాడినటువంటి మాటలు వింటే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నటువంటిది నీ ఆలోచన ధోరణికి ఎంతవరకు సరిపోతున్నదో తెలుస్తుంది. అలా కాకుండా నేను వ్యాఖ్యానాలు చదివి లేకపోతే ఎవరో రాసిన పుస్తకాలు చదివి రామాయణం మీద పుస్తకాలు చదువుతాను, రామాయణం గురించి మాట్లాడతాను, భాగవతం మీద పుస్తకాలు చదువుతాను, భాగవతం గురించి మాట్లాడతాను అనకూడదు. భాగవతం చదివి భాగవతం కోసం మాట్లాడు, రామాయణం చదివి రామాయణం కోసం మాట్లాడు. ఎందుకోసం? మనకి మెయిన్ ఏమిటి? మూలం ఎలా ఉన్నాదో తెలియాలి. ఏతజ్ఞేయం నిత్యమేవ ఆత్మ సంస్థం, జీవుడు నిరంతరం తనలో ఉండేటువంటి ఆత్మని తెలియాలి. అంతకన్నా తెలియవలసినటువంటి విషయం మరొకట్లేదు. భోక్త భోగ్యము ప్రేరేపించేటువంటి వాడు సమస్తము మూడు రూపాలుగా కనిపించిన వానికి భేదం లేదు అని తెలిసి అంతా బ్రహ్మమే అని తెలియాలి. అంతా బ్రహ్మమే, బ్రహ్మం కానటువంటిది ఏదీ లేదు. అయితే ఉపాయం అంటున్నారు. ఏమిటి ఉపాయం అండి? ఎవరి దగ్గరికి వెళ్తే చెప్తారండి ఉపాయం అంటే? అది కూడా వాళ్ళే చెప్తున్నారు. ఉపాయ ప్రణవేనాత్మధ్యానం తేనైష లభ్యతే తిలాత్తైలాదయో యద్వల్లభ్యాస్తదుపాయతః. ప్రణవేన వాంకారముతో ఆత్మధ్యానం, ఆత్మను ధ్యానించుట ఉపాయం, ఉపాయంగా చెప్పారు. వాంకారంతో ఆత్మని ధ్యానించండి. ఉదయం లేచి దేవతార్చన కొంతమంది చేస్తారు, లేకపోతే కొంతమంది ఏవో చదువుకుంటారు. ఏది చేసిన తర్వాతనైనా నిర్మలమైనటువంటి ప్రదేశంలో కూర్చొని వాంకారాన్ని ధ్యానం చేయండి. వాంకారాన్ని ధ్యానం చేస్తే అది ఉపాయం, బ్రహ్మాన్ని పొందడానికి అది ఉపాయం.
ఏమిటండి ఉపాయం అంటే ఓంకారాన్ని ధ్యానం చేయటం. ఇలాగా ప్రణమైన ప్రణమంతో ఆత్మధ్యానం, ఆత్మను ధ్యానించుట ఉపాయముగా చెప్పబడుతున్నది. తేనా ఉపాయంతో ఏష బ్రహ్మము లభ్యతే లభించుచున్నది. యద్వత్ ఏ విధంగా తిలాత్ నువ్వుల నుండి తైలాదయ లభ్యా నూనె మొదలగునవి లభించున్నట్లు తత్తత్ ఆయా ఉపాయత ఉపాయముల వలన, అంటే నువ్వులు మధిస్తే నూనె లభిస్తుంది, నువ్వులు గానుగాడితే నూనె వస్తుంది. నువ్వుల్ని పట్టుకొని ఇలా 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 నొక్కితే దాంట్లోంచి నూనె రాదు. వాటిని బాగా గానుగులో వేసి ఆడితే దాంట్లోంచి నూనె వస్తుంది. అలాగే నువ్వులు మధించడం చేత, అంటే ఉపాయం చేత నూనె లభించినట్టుగా ఓంకారాన్ని ఆత్మధ్యానం చేయటం అనే ఉపాయంతో బ్రహ్మము పొందబడుతున్నది. మనం ఓంకారం అనేటువంటి దాన్ని మధించాలి. మన చదువు ఎలా ఉండాలంటే వేదములు, వేదాంగములు, శాస్త్రములు, అనేక రకములైనటువంటి విద్యలు, చతుర్దశ విద్యలు మనం చదవాలి. అంటే ప్రయత్నం చేయాలి, చదవడానికి ప్రయత్నం చేయాలి. వీటన్నిటినీ అయిపోయిన తర్వాత ఉపనిషత్తుల దగ్గరికి రావాలి. ఉపనిషత్తులు అయిపోయిన తర్వాత ఓంకారం దగ్గరికి వెళ్ళాలి. అంటే ఒక్క అక్షరం దగ్గరికి వెళ్ళిపోవాలి. ఒక్క అక్షరం, 2 అక్షరాలు తెచ్చి ఒక అక్షరంలోకి వచ్చేయాలి. అంటే మనం ఎంత సాధన బాగా చేస్తే అంత మన లాభాన్ని పడతాం. మనం ఏంటంటే నేను ఇవన్నీ చదివానండి. చదివేవయ్యా, నువ్వు చదవలేదనే వాళ్ళు అనలేదు కదా. నువ్వు చాలా విషయాలు చదివావు. ఏకాగ్రత కావాలి, ఒక దాని మీద నిలబడాలి. ఓంకారం ధ్యానం చెయ్యి. బహినే యథా యోనిగతస్య మూర్తి న దృశ్యతే నైవ చ లింగనాశః సభూయ ఏవ ఇంధనయో నిగృహ్య తద్వో భయం వై ప్రణవేన దేహే. కర్ర నుండి నిప్పు పుడుతున్నది. అరణిలో ఉన్నటువంటి నిప్పు బయటికి కనిపించదు, కర్రలో ఉన్నటువంటి నిప్పు బయటికి కనిపించదు. కర్రతో కర్రను రుద్దితే నిప్పు బయటకు వస్తుంది. అది కేవలం అరణిని మధించినప్పుడే బయటకు వస్తుంది, దాన్ని మథనం చేస్తేనే వస్తుంది. ఆ నిప్పు బయటకు వచ్చినా అరణి కాలిపోదు. అదేవిధంగా శరీరంలో ఉన్నటువంటి ఆత్మ కూడా ప్రణవోపాసన వలన బయటపడుతుంది. ప్రణవోపాసన చెయ్యకపోతే శరీరంలో ఆత్మ ఉన్నట్టుగా తెలియబడదు. ఓంకారాన్ని ఉపాసించకపోతే శరీరంలో ఆత్మ ఉన్నది అన్నటువంటి విషయం తెలియబడదు. కాబట్టి మనం ఓంకారాన్ని ఉపాసన చేయాలి, మధించాలి, విద్యల్ని మధించాలి. శుభధింపంబడే సర్వశాస్త్రములు అన్నాడు ప్రహ్లాద్. అంటే మనం ఏదో అర్థం ముక్కస్య ముక్కార్థ అని పూర్వం మమ్మల్ని వెక్కిరించేవాళ్ళు మా గురువులు. పెదవాళ్ళరా, ప్రతిపదార్థాలు చదివాం, తాత్పర్యాలు చదివాం, ఏమిటా చదువు, ముక్కస్య ముక్కార్థ, మొక్కకి ముక్క అర్థం కాదు, లోతుగా చదవండిరా అనేవాళ్ళు, పెట్టి చదవండిరా అనేవాళ్ళు. ఇవాళ రోజుల్లో మనం అలా చెప్పడానికి లేదు, వినేవాళ్ళు లేరు. ఎందుకంటే ఏ కాలంలోనైనా లోతుగా చదివేటువంటి వాళ్ళు 1-2% కన్నా ఉండరు, 100-1 ఉంటారు లోతుగా విద్యల్ని చదవాలనుకునేవాళ్ళు. పై మెరుపులతోనే చాలామంది కాలక్షేపం చేస్తారు. ప్రణవోపాసన చెయ్యకపోతే శరీరంలో ఉన్నటువంటి ఆత్మ తెలియబడదు. స్వదేహమరణిం కృత్వా ప్రణవంచోత్తరారణిం ధ్యాన నిర్మధనాభ్యాసాత్ దేవం పశ్యే నిగూఢవతు తిరేషు తైలం దధినీవ సర్పి ఆపస్రోతసు అరణీవ చాగ్ని ఏవమాత్మని జాయతే సో సత్యేన ఏవం తపసా యోను పశ్యతి. తన దేహాన్ని అరణిగా చెయ్యి. అరణి అంటే కింద కర్ర ముక్క. ఓంకారాన్ని పైకర్రగా చెయ్యి. 2 కర్రలు అన్నమాట. అరణి అనేటువంటిది ఏమిటంటే కిందన ఒక కర్ర ఉంటుంది, మీదన ఒక కర్ర ఉంటుంది. దేహాన్నేమో కింద కర్ర కింద చెయ్యి, ఓంకారాన్ని పైకర్ర కింద చెయ్యి. ధ్యానం ద్వారా మధించేవనుకో లోపల ఉన్నటువంటి అగ్ని వంటి పరమాత్మ బయటకు వస్తాడు.
అగ్ని ఎలాగైతే ఆ కర్రలోంచి బయటకు వచ్చిందో అలాగే పరమాత్మ కూడా బయటకు వస్తాడు. నువ్వులు గానుగాడితే నూనె వచ్చేటట్లు, పెరుగు నుండి చిరికితే వెన్న లేకపోతే నెయ్యి వచ్చేటట్లు, ఉద్ధృతంగా ప్రవహించేటువంటి నది నుండి నీళ్లు వచ్చేటట్టు, అరణిని మధిస్తే అగ్ని పుట్టినట్లు, సత్యము తపస్సు ఆచరించడం ద్వారానే ఆత్మదర్శనం లభిస్తుంది. పరమాత్మని గురించే గ్రహించు, పరమాత్మని గురించే ఆలోచించు, పరమాత్మని గురించే జీవించు. తపస్సు అదే తపస్సు, సత్యము తపస్సు. సత్యమితి రాధీతర తప ఇది పౌరుషిష్టి అని తైత్రీయోపనిషత్తులో చెప్తారు. స్వాధ్యాయ ప్రవచన ఏవ నాకో మౌద్గల్య అన్నటువంటి మంత్రం దగ్గర స్వాధ్యాయ ప్రవచనాలే తపస్స అంటే తప ఇది పౌరుషిష్టి సత్యమితి రాధీతర అని చెప్తారు. సత్యము తపస్సు అనేటువంటి వాటి ద్వారానే పరమాత్మ తెలియబడతాడు. మరో రకంగా మనం పరమాత్మను తెలుసుకోలేము. పరమాత్మను తెలుసుకోవటం మరో రకంగా సాధ్యం కాదు. సర్వవ్యాపినమాత్మానం క్షీరే సర్పిరివార్పితం ఆత్మవిద్యా తపోభ్యాంతం ఉపలభ్య విముచ్యతే. ఏవయ్యా, సర్వవ్యాపినం అంతటా నిండినటువంటి ఆత్మానం ఆత్మను క్షీరే పాలయందు అర్పితం నిక్షిప్తమైనటువంటి సర్పిహి వా నేయి వలే ఉన్నటువంటి ఆత్మను ఆత్మ విద్యా తపోభ్యాం, ఆత్మ విద్య తపస్సు ఈ రెండింటి ద్వారా ఏమండి సర్వవ్యాపి అయినటువంటి ఆత్మని ఎలా మనం తెలుసుకుంటామండి అంటే, పాలల్లో ఉన్నటువంటి నెయ్యి నువ్వు ఎలా రాబడుతున్నావు? ముందు పాలు కాచుతున్నావు, ఆ పాలల్లో పెరుగు వేస్తే అది విరుగుతున్నది, అది పెరుగుగా మారింది. ఆ పెరుగునేమో బాగా మధించావు, మధిస్తే వెన్న వచ్చింది, ఆ వెన్నని బాగా కాచావు, నెయ్యి వచ్చింది. ఇదంతా అయిందా? దీని పరిణామవాదము అంటారా? అలాగే ఇక్కడ యోగంలో కూడా పరిణామవాదం అయ్యా. ఏమిటా పరిణామవాదం అండి అంటే, ఆత్మవిద్యా తపోభ్యాం, ఆత్మవిద్య చేతను తపస్సు చేతను, ఆత్మవిద్య చేత తపస్సు చేతను కూడా తమ్ ఉపలభ్య విముచ్యతే, ఆత్మను పొంది విముక్తుడవుతాడు. ఆత్మని పొందినవాడు విముక్తుడవుతాడు. ఆత్మ పొందాలంటే ఏం చెయ్యాలి? ఆత్మ విద్య కావాలి, తపస్సు కావాలి. ఆత్మ విద్య అంటే బ్రహ్మ విద్య, అదే కావాలి. ఇతర విద్యలన్నీ పక్కన పెట్టాలి. ఇతరమైనటువంటి విషయాలు మాట్లాడటం, వినటం, ఆలోచించటం మానేసాం అనుకోండి, అప్పుడు ఆత్మ విద్య నిలబడుతుంది. ఏమండి, నరకాసురుడు ఎవళ్ళ పిల్లడండి? ఇంద్రజిత్తు ఎవరి కొడుకండి? రావణాసురుడు ఎవరికి పుట్టాడండి? నరసింహస్వామి వారు ఎప్పుడు ఆవిర్భవించారండి? ఇవి అనవసరం. పురాణాలు దేనికోసం అంటే, మధ్యమాధికారులైనటువంటి వాళ్ళు బ్రహ్మజ్ఞానం వైపు మళ్ళటం కోసం, వాళ్ళు అటువైపు నుంచి ఇటు ట్రాన్స్ఫర్ అవ్వటం కోసం, లౌకిక విషయాల నుంచి వాళ్ళ బ్రహ్మ విషయాల్లోకి రావటం కోసం పురాణాలు. అంతే తప్పించి పురాణాలు కథలు చెప్పడం కోసం కాదు. ఈ కథ చెప్పాను, ఆ కథ చెప్పాను, నేను జనాల్ని ఆకట్టుకున్నాను. మీకన్నా జనాల్ని బుర్రకథలు బాగా ఆకట్టుకుంటాయి, ఏల పాటలు ఇంకా బాగా ఆకట్టుకుంటాయి, క్లబ్ డాన్సులు మరీ బాగా ఆకట్టుకుంటాయి. వాటిలో గడిపోతామా? ఏమండి, మన జనాల్ని బాగా ఆకర్షించాలి, మన కార్యక్రమానికి 1000 మంది జనాలు రావాలి, మన కార్యక్రమం దిగ్విజయంగా జరగాలి అని మనం క్లబ్ డాన్స్ పెడతామా? ఏల పాటలు పెడతామా? ఏమండి, పెట్టం కదా. బ్రహ్మజ్ఞానానికి 10 మంది వచ్చినా బ్రహ్మజ్ఞానమే కదా కావలసింది, బ్రహ్మాన్ని తెలియటమే కదా కావలసింది. అక్కడ 10 మంది ఉన్నారా, 10,000 మంది ఉన్నారా అన్నటువంటిది కాదు కదా ముఖ్యం. కాబట్టి ఆత్మవిద్య తపోబలం చేతను ఆత్మను పొంది విముక్తిని పొందాలి.
పాలల్లో ఉన్నటువంటి నెయ్యి అంతటా వ్యాపించినట్లు ఆత్మను బ్రహ్మజ్ఞానము తపస్సుల ద్వారా పొందే దేహేంద్రియ భ్రాంతి నుండి విముక్తిని పొందాలి. సర్వవ్యాపినమాత్మానం క్షీరే సర్పిరివార్పితం ఆత్మవిద్యా తపోమూలం తద్బ్రహ్మోపనిషత్పరం తద్బ్రహ్మోపనిషత్పరం. ఇది 1వ అధ్యాయంలో శ్వేతాశ్వతరోపనిషత్తులో చివరి మంత్రం కాబట్టి ఇక్కడ 2 సార్లు తద్బ్రహ్మ ఉపనిషత్పరం అనేటువంటి వాక్యాన్ని ప్రయోగించారు. ఏమండి, పాలల్లో నెయ్యి ఉన్నట్లుగా అంతటా వ్యాపించినటువంటి ఆత్మను తపస్సు బ్రహ్మజ్ఞానము మూలముగా గలవాడని, అదే బ్రహ్మమని ఉపనిషత్ పరముని చెప్తున్నాడు, పరబ్రహ్మాన్ని చెప్తున్నాడు. బ్రహ్మం అంటే ఏమిటండి అంటే తపస్సు బ్రహ్మజ్ఞానము మూలంగా కలవాడు. తపస్సు అంతరింద్రియ నిగ్రహంతో చేసేటువంటిది. అంతరింద్రియాలంటే మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము, ఈ 4 కంట్రోల్లోకి రావాలి. ఆ 4టిని కంట్రోల్లో పెట్టి తపస్సు చేయాలి. ఆ తపస్సు ద్వారా నువ్వు బ్రహ్మాన్ని పొందాలి. ఆ తపస్సు ద్వారా నువ్వు బ్రహ్మాన్ని పొందాలి. దానికి ఏం కావాలి? ఆత్మజ్ఞానం కావాలి. అదే పరబ్రహ్మం అని ఉపనిషత్తు. బ్రహ్మజ్ఞానానికి తపస్సు మూలంగా ఉన్నటువంటిది. బ్రహ్మజ్ఞానము తపస్సు దానికి మూలం. ఆత్మ అదే పరబ్రహ్మ అని మనం తెలుసుకోవాలి. ఏదోక్తం ప్రణవధ్యానం సయోగస్తత్ర యత్నవాన్ మనో బ్రహ్మణి యుంజాన తత్సాక్షాత్ కురుతే ధియా. ప్రణవోపాసన చేస్తే నీకు బ్రహ్మ సాక్షాత్కారం కలుగుతుంది. మన కఠోపనిషత్తులో కూడా చెప్పారు, ఏతదాలంబనం శ్రేష్టం ఏతదాలంబనం పరం అనే ఉపనిషత్తుల్లో ప్రతి చోట కూడా ప్రణవాన్ని చాలా ముఖ్యమైనటువంటి విషయం కింద చెప్తారు. మనం కూడా లోకంలో ఓంకారంతోనే బ్రహ్మ విద్యని ప్రారంభిస్తాం. బ్రహ్మ విద్యలో లౌకికమైనటువంటి మాటలు ఉండవు. సాధారణంగా వేద విద్య చెప్పేటువంటి గురువులు కూడా హరి ఓం శ్రీ గురుభ్యో నమః అని ప్రారంభిస్తారు. హరి ఓం అన్నటువంటి చోట సాయినాచార్యుల వారు హరిహి అంటే హరతి పాపం వా అజ్ఞానం వా హరిహి, పాపాన్ని కానీ అజ్ఞానాన్ని కానీ పోగొట్టేవాడిని హరి అంటారు. ఓం అవతి బ్రహ్మదృష్ట్యా ద్రష్టృనితి, దర్శించేటువంటి వాళ్ళని బ్రహ్మబుద్ధితో రక్షించేటువంటిది కాబట్టి ఓం హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః అన్నప్పుడు శ్రీ అంటే వేదం. శ్రీ గురుభ్య అన్నటువంటి పదంలో శ్రీ అన్నటువంటిది రుచ సహమానయజోగుంషి సారసి స్త్రీరమృతాసతాం అంటే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం 3 కలిపితే శ్రీ. శ్రీ గురుభ్యో నమః. గురుభ్య అని ఎందుకన్నారండి? గురువు అనేటువంటి వాడు ఆది భౌతికమైనటువంటి దుఃఖాలని పోగొట్టాలి, ఆది దైవికమైనటువంటి దుఃఖాలని పోగొట్టాలి, ఆధ్యాత్మికమైన దుఃఖాలని పోగొట్టాలి. కాబట్టి బహువచనాన్ని ప్రయోగించారు. గురుభ్యో అంటే చాలామంది గురువులకి నమస్కారం అని కాదు, ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక తాపాల నుండి రక్షించేటువంటి గురువు గారికి నమస్కారం. ప్రణవ ధ్యానం, ఓంకారం ధ్యానించటం. ఏదుక్తం, ఏది చెప్పబడినదో సయోగ, అది యోగం. ప్రణవాన్ని ధ్యానించడం అని చెప్పాం కదండి, అదే యోగం అండి. ప్రణవాన్ని ధ్యానించడమే యోగం. తత్ర యత్నవాన్, ఆ యోగమునందు ప్రయత్నము కలవాడు మనహ, మనస్సును బ్రహ్మణి యుంజానహ, బ్రహ్మమునందు కూర్చిన వాడై అంటే బ్రహ్మంలో ఉంచినటువంటి వాడై, ధియా బుద్ధి చేతను తత్ బ్రహ్మమును సాక్షాత్కృతే, సాక్షాత్కరింపజేయను. బ్రహ్మం మనకు సాక్షాత్కరించాలి అంటే ఏం చేయాలండి? ఓంకారాన్ని ధ్యానిస్తే, ధ్యానించడానికి ఏది చెప్పామో అది యోగం. యోగం చేస్తే యోగమునందు ప్రయత్నం కలిగి ఉన్నటువంటి వాడు మనస్సునందు బ్రహ్మమును కూర్చున్నటువంటి వాడై ఆ బ్రహ్మాన్ని బుద్ధి చేత సాక్షాత్కరింపజేసుకుంటాడు. అంటే మనస్సులో బ్రహ్మాన్ని మనం ప్రవేశించేటట్టుగా చేస్తే మనస్సుకి కోరికలు అన్నటువంటివి ఉండవు. ఏమండి, మనస్సుకి డబ్బు కావాలని,
భోగాలు కావాలని, కీర్తి కావాలని, మనస్సు లోక వ్యవహారములలో ప్రవర్తించాలని అనుకుంటూ ఉంటుంది. అవి అక్కడ తీసుకొని వచ్చి మనం బ్రహ్మాన్ని పెట్టామనుకోండి, అక్కడ మనస్సులో బ్రహ్మాన్ని కాని ఉంచితే అప్పుడు బుద్ధి చేతనం మనకు బ్రహ్మం సాక్షాత్కరించడం జరుగుతుంది అన్నారండి. ఓం యుంజాన ప్రథమం మనః తత్వాయ సవితాధియ అగ్నే జ్యోతి నిచాయ పృథివ్యాధ్యారభతు అని శృతి. ఓం ధ్యానాన్ని ఆచరించేటువంటి వాళ్ళు, ఓంకారం ధ్యానం చేసేటువంటి వాళ్ళు ముందుగా తమ ఇంద్రియాలన్నింటినీ కూడా లోపల ఉన్నటువంటి సవితృదేవత యందు బుద్ధితో చేర్చాలి. సవితాదేవత అస్మాకం, మనకి సవితాదేవత సూర్య భగవాను యొక్క శక్తి దేవత లేదు. సవిత అంటే జగత్కారణమైనటువంటి శక్తి మనకు దేవత, జగత్తుకు కారణమైనటువంటి పరమాత్మే దేవత. సూయతే అనేన ఇతి సవిత. దీని చేతను లోకము ఏర్పడుతున్నది. జగత్తు దేని వలన ఏర్పడుతున్నది? పరమాత్మ చేత ఏర్పడుతున్నది. కాబట్టి పరమాత్మ అనేటువంటి వాడే సవిత. సవిత అంటే పరమాత్మే. సవితృదేవతా జ్ఞానం అంటే పరమాత్మ దేవతా జ్ఞానాన్ని పొందటం కోసం అగ్నికి సంబంధించినటువంటి జ్యోతిని దర్శించి ఆ అగ్ని ద్వారా పాంచభౌతిక దేహాన్ని శుద్ధి చేసుకోవాలి. ముందు మన శరీరాన్ని మనం శుద్ధి చేసుకోవాలి. శుద్ధి చేసుకోవాలంటే స్నానం చేశానండి శుద్ధి అయిందండి, స్నానం వలన శుద్ధి అవ్వదు. స్నానం భౌతికమైనటువంటి శుద్ధి. లోపల నువ్వు పరమాత్మ దేవతా సంబంధమైనటువంటి జ్ఞానాన్ని పొందడం వలన లోపల శుచిత్వం ఏర్పడుతుంది. లోపల నాకేమిటో శుచిత్వం ఉన్నదండి అని అంటే ఏవో లోకంలో ఉండేటువంటి విషయాలు కోరుకుంటూ ఉంటాం కదండి. డబ్బు కావాలని కోరుకుంటాం, పిల్లలు కావాలని కోరుకుంటాం, ఇల్లు కావాలని కోరుకుంటాం. అలాగే ఎవరో 10 మంది నన్ను పండితుడు అనాలి, గురువు అనాలి, నన్ను గొప్పవాడు అనాలి అని కోరుకుంటాం. ఇవన్నీ లోపల ఉన్నటువంటి అశుచులు. లోపల మనకు ఉన్నటువంటి అశుచులు ఏమిటండి అని అంటే ఈ కోరికలు. ఈ కోరికలన్నీ అశుచులే. ఇవన్నీ మనకు ఉన్నాయి. ఇవన్నీ మనకు ఉన్నటువంటి కోరికలే, లేకపోవడం అన్నటువంటిది లేదు. ప్రతివాడు ధనాన్ని కోరుకుంటాడు, ప్రతివాడు పిల్లల్ని కోరుకుంటాడు, ప్రతివాడు భోగాల్ని కోరుకుంటాడు, ప్రతివాడికి గృహాలు వాహనాలు అన్నీ కావాలి. వీటితో పాటు నేను విద్యావంతుణ్ణి అనేటువంటి గౌరవం కావాలి. నేను ఏదో గురువు గారిని అని ఎవరైనా అంటే ఇంకా సంతోషిస్తాను. నన్ను పేరు పెట్టి పిలవకుండా గురువుగారు బాగున్నారా అంటే అమ్మ నాయన నేను గురువుగారిని అయ్యాను. కానీ ఒక అజ్ఞానం మనకి ఏమిటంటే మనం గురువుగా మన శిష్యుడి యొక్క అజ్ఞానాన్ని తొలగించగలుగుతున్నామా? వాడి కనీసం ఆది భౌతికమైన జ్ఞానం కానీ, ఆది దైవికమైన జ్ఞానం కానీ, ఆధ్యాత్మికమైన జ్ఞానం కానీ ఏదీ కలిగించలేనటువంటి మనం మనని గురువు అనుకోవడం ఎంతవరకు సమంజసం? కానీ మనకి కోరికలు ఉంటాయి. కాబట్టి లోపల ఉన్నటువంటి దాన్ని శుద్ధి చేసుకోవాలి. చేసుకొని యుక్తేన మనసా వయం దేవస్య సవితు సవేసు వర్గే యూయ శక్త్యా. దివ్యమైనటువంటి పరమాత్మని మనస్సుతో పొందడానికి సవితృదేవత అనుగ్రహంతో ప్రయత్నం చేయాలి. అంటే పరమాత్మ యొక్క అనుగ్రహంతో ప్రయత్నం చేయాలి. యుక్త్యా యమనసా దేవాన్ స్వరవ్యతో విధాయ స్వరవ్యతో ధియా ధియం బృహజ్యోతి కరిష్యత సవిత ప్రసువాతి తాన్ యుంజతే మన ఉత యుంజతే ధియో విప్రా విప్రస్య బృహతో విపశ్చితు విహోత్కాదధే వయునా విదేక విన్మహీ దేవస్య సవితు పరిష్ఠుతి అనేటువంటి ఉపనిషన్ మంత్రం ప్రకారం ఆ సవితృదేవత స్వయం ప్రకాశికమైనటువంటిది. అది అందరి మనస్సులు కూడా పరమాత్మ మీద లగ్నమయ్యేలా చెయ్యాలి అని ప్రార్థించాలి. అమ్మా అన్ని జీవుల యొక్క మనస్సుల్ని కూడా పరమాత్మ మీద లగ్నమయ్యేటట్టుగా చెయ్యి అని ప్రార్థించాలి. సర్వేంద్రియాలు బ్రహ్మాన్ని పొందాలి.
మన ఇంద్రియాలన్నీ కూడా కమలాక్షు నర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ. నీ నోటితో పరమాత్మని మాట్లాడవయ్యా, నీ చేతులతో పరమాత్మకి సేవ చేయవయ్యా. అంతే తప్పించి ఏదో అలా వాళ్ళ సంచి మోసాను, ఇల్లు వీళ్ళ కుర్చీ మోసాను, అలా వాళ్ళ బెంచి మోసాను, వాటి వల్ల ఏమిటి వస్తుందయ్యా? చేతులతో పరమాత్మ సేవ చెయ్యి, నోటితో పరమాత్మ సేవ చెయ్యి. సర్వేంద్రియాలు బ్రహ్మాన్ని పొందాలి. మనస్సు బ్రహ్మం మీద లగ్నమై ఆ బ్రహ్మాన్నే స్తోత్రం చేయాలి, ఆ బ్రహ్మాన్నే స్తోత్రం చేయాలి. యుజేవాం బ్రహ్మ పూర్వన్నమోభిర్విశ్లోకాయ పఠ్యేవ సూరే శృణ్వంతు విశ్వే అమృతస్య పుత్ర ఆయే దివ్యాని ధామాని తస్తు అగ్నిరత్నాభిః మధ్యతే వాయుర్యత్రాభియుంజతే సోమో యత్రాభిరిచ్యతే తత్ర సంజాయతే మనః. ఏమండి, ఇక్కడ శృతివాక్యంలో చెప్పిన ప్రకారం ఇంతకు ముందు చెప్పినట్టుగా మనం లోపల ఉన్నటువంటి పరమాత్మని ధ్యానం చేస్తే, ధ్యానం చేయడం ద్వారా మనస్సుని బుద్ధిని సనాతనమైనటువంటి బ్రహ్మంలో లీనం చేయాలి. మనస్సుని బుద్ధిని సనాతనమైనటువంటి బ్రహ్మంలో లీనం చేయాలి. మాలోని జ్యోతి స్వరూపునికి నమస్కారం. అమృతపుత్రులైనటువంటి అందరికీ తెలియవలసింది ఏమిటంటే, ఎవరు పరమాత్మను తెలియకుండా అగ్ని ఆరాధన యజ్ఞయాగాలు చేస్తున్నారో, ఎక్కడ ప్రాణాయామం నిరోధించబడుతున్నదో, ప్రాణాయామం జరుగుతున్నదో, సోమరసం యజ్ఞయాగాల్లో పొంగి పొరులుతున్నదో, అక్కడ మనస్సు పుడుతుంది. కోరికలు పుట్టడానికి కారణమేమిటో కూడా వాళ్ళు చెప్తున్నారు. మనందరినీ కూడా ఆ ఉపనిషత్తు అమృతపుత్రులు అంటున్నది. అంటే పరబ్రహ్మ యొక్క సంతానం. అందరము ఏమిటి తెలుసుకోవాలి అని చెప్తున్నదంటే ఉపనిషత్తు, పరమాత్మని తెలియకుండా, లోపల ఉన్నటువంటి పరమాత్మని దర్శించకుండా యజ్ఞయాగాది కర్మలు చేస్తే మనస్సు పుడుతుంది, అంటే కామం పుడుతుంది. ప్రాణాయామం చేస్తే మనస్సు పుడుతుంది, కామం పుడుతుంది. సామరసం యజ్ఞయాగాల్లో విహరింపజేస్తే కామం పుడుతుంది, మనస్సు పుడుతుంది. మనస్సు ఎక్కడ పుడుతుంది అండి అని అంటే, ఎక్కడ పరమాత్మ జ్ఞానం లేకుండా నువ్వు కర్మలు చేసినా, యోగం చేసినా, నువ్వు ఏది చేసినా అక్కడ మనస్సు పుడుతుంది, కోరికలు పుడతాయి. పరమాత్మ జ్ఞానం ఉండాలి. నేను చేస్తూ ఉన్నటువంటిది బ్రహ్మార్పణం, బ్రహ్మాహవి, బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం, బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా. ఈ కర్మ ఏ కర్మ వాలి? బ్రహ్మ కర్మ, నతు కర్మ లోక వ్యవహారమైనటువంటి కర్మ కాకూడదు. నువ్వు చేస్తూ ఉన్నటువంటి ప్రతి పని కూడా బ్రహ్మార్పణంగా చేయాలి, బ్రహ్మమే అని చెయ్యాలి. ప్రతి దాంట్లోనే బ్రహ్మాన్ని చూడాలి, అన్నిట్లోనే బ్రహ్మం కనిపించాలి. ఉరోం సమూర్ధస్థానేషు త్రిషు దేహం సమున్నతం అవస్థాప్యాసనం జిత్వా ప్రత్యాహారం సమాచరేత్. ఏమండి, ప్రాణాయామము ప్రత్యాహారము అని రెండు ఉన్నాయి. యమనియమాలు అయిపోయిన తర్వాతను ఆసనం ఉన్నది, ఆసనం అయిపోయిన తర్వాతను ప్రాణాయామము ప్రత్యాహారము అని రెండు ఉన్నాయి. వాటిని గురించి యోగశాస్త్రంలో వాటి విషయాలు చెప్తున్నారు. వరహ వక్షస్థలము, అంశః భుజాలు అంటే చేతుల మీద భాగాలు, మూర్ధస్థానేషు శిరస్థానం, త్రిషు మూటి యందు దేహం శరీరాన్ని సమున్నతం నెట్ట నిలువుగా అవస్థాప్య అంటే ఇలా ఉండాలి. భుజాలు లేచి ఉండాలి, వక్షస్థలం మీదకు ఉబ్బుండాలి, శిరస్సు స్ట్రైట్గా మీదకి లేచి ఉండాలి, నడుం కరెక్ట్గా నిలబడాలి. ఇలా కూర్చున్నట్టుగా ధ్యానం చేస్తే కుదరదు. ధ్యానం చేయాలంటే ఇలాగ ఉండాలి, ఇలా స్ట్రైట్గా ఉండాలి. ఏమాత్రం కూడా వంగకూడదు, నడుము వంగకూడదు, భుజాలు వంగకూడదు, వక్షస్థలం వంగకూడదు, బుర్ర వంగకూడదు. అలా ఉంటేనే మనం
చేయడానికి అర్హులం అవుతాం. ఉరో అంశ మూర్ధస్థానేషు, వక్షస్థలం, భుజాలు, శిరస్సు మూడు కూడా దేహం శరీరాన్ని సమున్నతం నెట్ట నిలువుగా అవస్థాప్య ఉంచి, ఆసనం ఆసన స్థితిని జిత్వా జయించి. ఇవాళ యోగం అంటే 100కి 900 మందికి 100కి 90 మందికి తెలిసింది ఏమిటంటే ఆసనం అంటే అదేదో యోగా అని. యోగా ప్రాక్టీస్ చేస్తాం. ఆసనాలు వేయడం యోగం కాదండి. ఆసనాన్ని జయించడం యోగం. ఆసనాన్ని జయించడం అంటే నువ్వు ఎలా కూర్చున్నా ఈ పొజిషన్, ఈ వాయువులు మీదకెళ్ళడానికి రావడానికి అడ్డు లేకుండా ఆసనాన్ని జయించి, ఆసన స్థితిని జయించి, ఆసన స్థితిని జిత్వా జయించి, ప్రత్యాహారమును సమాచరేత్ ఆచరించాలి. వక్షస్థలాన్ని, శిరస్సుని, భుజాల్ని కూడా, ఈ 2 భుజాల్ని కూడా, మీద భాగాన్ని మూడింటిని నెట్ట నిలువుగా ఉంచి ఆసనాన్ని జయించి అంటే బసం చేసుకొని ప్రత్యాహారం చేయాలి. సవిత్రాసవేన జుషేత తద్బ్రహ్మపూర్వ్యం తత్రం యోనిం కృణ వసే సహితే పూర్వమక్షివతో త్రిరున్నతం సంస్థాప్య సమం శరీరం హృదీంద్రియాణి మనసా సన్నివేశ్య బ్రహ్మోడుపే న ప్రతరేత విద్వాన్ శ్రోతాంసి సర్వాణి భయావహాని అని ఉపనిషత్తు. ఏ పరమాత్మ ధ్యానంతో అంటే పరమాత్మని ధ్యానం చేయడంతో తిరిగి పుట్టుట నిర్మూలించబడుతుందో, మళ్ళీ నువ్వు పుట్టక్కర్లేదు. ఆ పరబ్రహ్మాన్ని నువ్వు సేవిస్తే నువ్వు మళ్ళీ పుట్టక్కర్లేదు. ఏ బ్రహ్మను పొందితే సంచితం నశిస్తుందో, నువ్వు అక్కడ చేసి ఓ బస్తా కర్మలు ఉంచొచ్చావు, ఆ కర్మలు నశించాలంటే బ్రహ్మాన్ని ఉపాసించాలి. ఏ బ్రహ్మాన్ని పొందితే సంచితం నశిస్తుందో అలాంటి బ్రహ్మాన్ని ఉపాసించాలి. శిరస్సు, కంఠము, శరీరము మూడింటిని కూడా నిటారుగా ఉంచి ఇంద్రియాలని, మనస్సుని హృదయంలో నిలిపుంచి పరబ్రహ్మం అనేటువంటి వాడ ద్వారా అత్యంత భయంకరమైనటువంటి సంసారాన్ని, చాలా భయంకరమైనటువంటి సంసారం అనేటువంటి ప్రవాహాన్ని జీవుడు దాటాలి. హృదయంలో ఇంద్రియాల్ని, మనస్సుని హృదయంలో నిలబెట్టి పరబ్రహ్మం వాంకారం ద్వారా, వాంకారం అనేటువంటి ఓడ ద్వారా అత్యంత భయంకరమైనటువంటి సంసారాన్ని దాటాలి. అంటే యోగంలో ఆసనానికి ముందు శరీరం నిటారుగా ఉంచగలగడం ప్రధానం అన్నమాట. ఆసనం వేసి కూర్చున్నాను కాదు, శరీరం స్ట్రైట్గా ఉండాలి, కర్రముక్కలా ఉండాలి. శరీరం కర్రముక్కలా నిలబడితేనే మనం అవతలొడ్డుకి చేరగలం. హృద్యక్షాణాన్నిరోధోయ ప్రత్యాహారస్స ఉచ్యతే జయేత్ ప్రాబల్యమక్షాణం ప్రాణాయామేన ధైర్యవాన్. ప్రాణాయామం ప్రత్యాహారం గురించి చెప్తున్నారు. హృదయమునందు అక్షాణం నిరోధ, ఇంద్రియముల యొక్క నిరోధమే ప్రత్యాహార. హృదయంలో ఇంద్రియాల్ని నిరోధించడాన్ని ప్రత్యాహారము అంటారు. సహా అది ఉచ్యతే చెప్పబడుచున్నది. ధైర్యవాన్, ధైర్యము కలిగినటువంటి వాడు ప్రాణాయామేన, ప్రాణాయామం చేత అక్షాణం ఇంద్రియముల యొక్క ప్రాబల్యం, ప్రబలత్వాన్ని జయతే జయించును. అంటే హృదయంలో ఉన్నటువంటి ఇంద్రియాలను కట్టడి చేసి ఉంచటాన్నే ప్రత్యాహారము అంటారు. ధైర్యం కలిగినటువంటి వాడు ప్రాణాయామం చేత ఇంద్రియాల యొక్క ప్రాబల్యాన్ని, ఇంద్రియాలకు ఉన్నటువంటి బలాన్ని, మిక్కిలి బల ప్రదర్శనని కంట్రోల్ చేస్తాడు. ఇంద్రియాలని కడల్నివ్వకుండా ప్రాణాయామంతో కంట్రోల్ చేస్తాడు. ప్రాణాన్ ప్రపీడ్యేయ సయుక్త చేష్ట క్షీణే ప్రాణే నాసికయోచ్ఛ్విసీత దుష్టాస్యుక్తమివ వాహమేనో విద్వాన్మనో ధారయేత అప్రమత్త. సాధకుడైనటువంటి జీవుడు యుక్తమైనటువంటి ఆహార విహారాదులతో ప్రాణాన్ని నిరోధించి ఉచ్ఛ్వాస నిశ్వాస
ప్రాణక్రియని నడపాలి. అంటే ప్రాణాన్ని కంట్రోల్లో పెట్టి ఉచ్ఛ్వాసాలని నిశ్వాసాలని నడపాలి. చెడ్డ గుర్రాలతో ఉన్నటువంటి రథాల్ని సారథి ఎంత అప్రమత్తంగా నడుపుతాడో సాధకుడు కూడా ఇంద్రియాలనేటువంటి చెడ్డ గుర్రాలతో పరుగెత్తేటువంటి మనస్సు అనేటువంటి రథాన్ని చాలా జాగ్రత్తగా అదుపు చేయాలి. మనస్సు అనేటువంటి రథాన్ని చాలా జాగ్రత్తగా అదుపు చేయాలి. అంటే ఇంద్రియ నిగ్రహమే ప్రాణాయామ ప్రత్యాహారాల ద్వారా జరగాలి. ప్రాణాయామ ద్వారా కానీ ప్రత్యాహారం ద్వారా కానీ ఇంద్రియ నిగ్రహం జరగాలి. ప్రాణాయామం ప్రత్యాహారం రెండూ ఇంద్రియ నిగ్రహానికే కారణాలు. ఇంద్రియ నిగ్రహం ఉంటేనే యోగానికి ఆరంభ దశలో ఆటంకాలు ఉండవు. వీటి బాహ్యాంగములు అంటారు యోగంలో. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహారాలు ఈ ఐదింటిని కూడా బాహ్యాంగములు అంటారు. బాహ్యాంగములు అంటే యోగానికి ప్రారంభ దశలో ఉండేటువంటి అంగాలు. అంతరంగములు అంటే ధారణ, ధ్యానము, సమాధి. ధారణ, ధ్యాన, సమాధి అనేటువంటి మూడు అంతరంగాలు, లోపల ఉండేటువంటివి. ఇవి బయట ఉండేటువంటివి. ప్రాణాధీన వ్యాపృతానాం అక్షాణాం ప్రాణరోధనాత్ నిరోధస్యాత్తతశ్చిత్తం ధారయేత అప్రమాదతః. ప్రాణాధీన వ్యాపృతానాం, ప్రాణము యొక్క అధీనమునందు ఉన్నటువంటి అక్షాణం ఇంద్రియముల యొక్క నిరోధ నిగ్రహము ప్రాణరోధనాత్ స్యాత్, ప్రాణాలని నిగ్రహించడం వల్ల కలుగుతుంది. ప్రాణాలని నిగ్రహించినట్టుగైతే ప్రాణాయామం చేతను నడిచేటువంటి ఇంద్రియాలు కంట్రోల్లోకి వస్తాయి. ప్రాణాన్ని నిరోధించాలి. తతః, అటు తర్వాత అప్రమాదత, ఏమాత్రము ప్రమాదం లేకుండా చిత్త ధారయేత్, చిత్తాన్ని ధారణ చెయ్యాలి. ప్రాణాలకు అధీనమైనటువంటివి ఇంద్రియ వ్యాపారాలు. ఇంద్రియ వ్యాపారాలన్నీ కూడా ప్రాణానికి అధీనమై నడుస్తాయి. అందువలన ప్రాణాలను నిరోధిస్తే ఇంద్రియాలు నిరోధింపబడతాయి. ప్రాణేంద్రియాలు నిరోధింపబడితే ఎటువంటి ప్రమాదము లేకుండా చిత్తధారణం జరుగుతుంది. చిత్తాన్ని ధారణ చేయాలంటే ప్రాణాన్ని, ఇంద్రియాలని నిరోధించాలి. ప్రాణాలని నిరోధిస్తే ఆటోమేటిక్గా ఇంద్రియాలు నిరోధించబడతాయి. అంటే ప్రాణాయామంతోనే ఇంద్రియ నిగ్రహం, చిత్తధారణం ముడిపడి ఉంటాయి. సమే శుచో శర్కరాది మశకాది వివర్జితే మనోనుకూలే అవస్థాయ దేశే ధ్యానం సమాచరేత్. ధ్యానం ఎక్కడ చేయాలండి? సమే, సమతలంగా ఉండాలి. శుచౌ, శుచిగా ఉండాలి. శర్కరాది అంటే గులకరాళ్ళు మొదలైనటువంటి, మశకాది దోమలు మొదలైనటువంటివి, వివర్జితే లేనటువంటి, మనోనుకూలే మనస్సుకు అనుకూలమైనటువంటి, దేశే ప్రదేశమునందు అవస్థాయ కూర్చోవాలి. కూర్చొని ధ్యానం చేయాలి. ధ్యానం సమాచరే, ధ్యానాన్ని చేయాలి. సమతలంగా ఉండాలి, శుచిగా ఉండాలి. గులకరాళ్ళు మొదలైనటువంటివి ఏవీ లేకుండా ఉండాలి. దోమలు ఏవీ లేకుండా ఉండాలి. మనస్సు అనుకూలంగా ఉండేటువంటి ప్రదేశంలో కూర్చో యోగం చేయాలి. అయితే సమే శుచో శర్కర బహిని వాలుకా వివర్జితే శబ్ద జలాశ్రయాదిభి మనోనుకూలేనతో చక్షుపీడనే గుహానివాత శ్రవణే ప్రయోజయేత్. సమతలమైనటువంటి ప్రదేశంలో కూర్చొని, శుచిగా ఉండేటువంటి స్థలంలో కూర్చొని, గులకరాళ్ళు కానీ, ఇసుక కానీ, నిప్పు కానీ లేనటువంటి ప్రదేశంలో కూర్చొని, సముద్ర ఘోష మొదలైనటువంటివి లేని ప్రదేశంలో కూర్చొని, మనస్సుకి ఆహ్లాదకరమైనటువంటి ప్రదేశంలో, కొండ గుహల్లో కూర్చొని ధ్యానాన్ని అభ్యాసం చేయాలి. అలా చేస్తే ఇంద్రియ నిరోధనం, ప్రాణ వ్యాపార నిరోధనం రెండూ జరిగి చిత్తం ఉపశమించడానికి వీలవుతుంది. నాడీ రూపాణి
నేహార ధూమాన్యత్ర విభాంతి చేత్ బ్రహ్మ సన్నిధిమాప్తా ధీరితి నిశ్చీయతాంతదా. ఏమండి, ఇలా ధ్యానం చేస్తామండి. ధ్యానం చేస్తే ఈ ధ్యానం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా లేదా మాకు ఎలా తెలుస్తుందండి అంటే దానికి కొన్ని ఇండికేషన్స్ ఉంటాయి. అంటే నువ్వు ధ్యానం చేస్తే ఆ ధ్యానంలో నీకు కొన్ని రకాలైనటువంటి సంకేతాలు లభిస్తాయి. ఆ సంకేతాలను బట్టి నువ్వు బ్రహ్మం వైపు వెళ్తున్నావు అన్నది తెలుస్తుంది. నేహారధూమాని మంచు పొగ మొదలైనటువంటి వాటి వలె అత్ర ఈ ధ్యానమందు నాడీ రూపాన్ని నాడుల యొక్క ఆకారములు విభాంతి చేత్ ప్రకాశించినట్లయితే, అంటే లోపల ఉన్నటువంటి నాడుల యొక్క ఆకారాలు మంచులాగా పొగలాగా మనకు అనిపిస్తే తదా అప్పుడు బ్రహ్మ సన్నిధిం బ్రహ్మము యొక్క సమీపంలో ఆప్తాధీహి పొందబడ్డాది బుద్ధి అనేటువంటి నిశ్చీయతాం నిశ్చయించుకొని ఈ బుద్ధి బ్రహ్మాన్ని పొందిందా? పొందింది. ఎప్పుడు పొందింది? నువ్వు ధ్యానం చేస్తూ ఉన్నటువంటి సమయంలో నీ ఆంతరమైనటువంటి దేహస్థితిలో మంచు పొగ మొదలైనటువంటివి ఆవరించినట్టుగా అనిపించినట్టుగా అయితే, అంటే ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఆ బుద్ధి యందు మంచు ఆవరించినట్టుగా పొగ ఆవరించినట్టుగా ఉంటే ఆహా నేను బ్రహ్మానికి దగ్గర అవుతున్నాను అని తెలుసుకోవాలన్నమాట. బ్రహ్మానికి మనం దగ్గర అయినట్టుగా. యోగాభ్యాసం చేసేటప్పుడు నాడులు మంచు వలె పగవలే ప్రకాశిస్తే అప్పుడు అతని బుద్ధి బ్రహ్మ సన్నిధానం పొందింది అని మనం నిశ్చయం చేసుకోవచ్చును. నేహారధుమార్క అనలానిలానాం ఖద్యోత విద్యుత్స్ఫటికశీనాం ఏతాని రూపాణి పురస్సరాణి బ్రహ్మణ్యభివ్యక్తికరాణి యోగే. నువ్వు బ్రహ్మాన్ని పొందుతున్నావు అని ఎలాగ నీకు ఇండికేషన్స్ ఏమిటి, సంకేతాలు ఏమిటి అంటే, యోగాభ్యాసం చేసేటప్పుడు ప్రారంభంలో మంచు పొగ సూర్యుడు గాలి అగ్ని మిణుగురులు మెరుపులు స్ఫటికములు చంద్రుడు మొదలైనటువంటి రూపాలు ఆంతరమైనటువంటి ధ్యానంలో నీకు కనిపిస్తే, నీ లోపల ధ్యానం చేస్తున్నప్పుడు మంచు కనిపించినా పొగ కనిపించినా సూర్యుడు కనిపించినా అగ్ని కనిపించినా మిణుగురు పురుగులు కనిపించినా మెరుపులు కనిపించినా స్ఫటికము చంద్రుడు అలాంటి మెరుపులు మెరిసినా నీవు బ్రహ్మ సాక్షాత్కారానికి దగ్గరగా ఉన్నావు అని సంకేతాలు. త్వరలో బ్రహ్మ సాక్షాత్కారం అవుతుందని నీకు తెలియాలి. ధ్యానంలో ప్రప్రథమంగా బ్రహ్మ సాక్షాత్కారం కాదు, ప్రారంభించగానే బ్రహ్మమే సాక్షాత్కరించదు. ప్రయత్నం చెయ్యగా 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 కొన్ని సంకేతాల ద్వారా బ్రహ్మాన్ని పొంది తర్వాత బ్రహ్మస్థితిని పొందాలి. కాబట్టి ఇలాంటి సంకేతాలు సాక్షాత్కరిస్తే బ్రహ్మాన్ని పొందడానికి బుద్ధి సిద్ధంగా ఉన్నది అని తెలియబడుతుందన్నమాట. అటువంటి సాధకునకు త్వరలోనే ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. ఎవరైతే యోగం చేస్తూ ఉన్నప్పుడు ఆత్మధ్యానం చేస్తూ ఉన్నప్పుడు వాడికి కొన్ని సంకేతాలు కనిపిస్తాయో వాడి కొద్ది రోజుల్లోనే బ్రహ్మాన్ని పొందుతాడు, వాడికి ఆత్మ సాక్షాత్కారం అవుతుంది అని మనం తెలుసుకోవాలన్నమాట. స్వస్తి.